ప్రభునేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయములో 10వ వచనము నుండి 15 వచనాల వరకు మనము ముందుగా చదివి యేసయ్య ఈ వాక్యములో ఏమని మనకు బోధిస్తున్నారో విందాం. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారములు పట్టబడుచున్నవి. బలత్కారులు దాన్ని ఆక్రమించుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలు ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. దేవునికి ప్రియబిడలారా, ఈ వాక్య భాగములో దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట తను యేసుప్రభు జీవితంలో పాటించడము లేక ఆయన నిర్వహించడము గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడాను పరిశుద్ధ గ్రంథము చెప్పే మాట ఏమిటంటే, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకొనుడి. తోటి వారికి విమర్శించడం కానీ, తోటి వారికి చాలా తక్కువ అంచనేసి మాట్లాడడం కానీ అది నైజము కాదు, అది మంచి స్వభావము కాదు. యేసు ప్రభువారు దేవుని అద్భుత కుమారుడు, అభిషిక్తుడు, ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వంటి వాడుగా ఈ లోకానికి వచ్చినట్టుగా బాప్తిస్మమిచ్చు యోహాను ముందుగానే ప్రకటన చేశాడు. తనను తాను తగ్గించుకొని ఎంత అద్భుతమైన మాట ప్రభువారి గురించి పలికారంటే, నా వెనకకు వచ్చువాడు చాలా గొప్పవాడు, ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడును కాను అన్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఆయన చెరసలలో బంధించబడినప్పుడు యేసు ప్రభువారు యోహాను గురించి చెప్పే ఒక విలువైన అద్భుతమైన మాట ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చే ముందు తనకంటే ముందుగా దూతను పంపిస్తానని దేవుడు మలాకి గ్రంథము 4వ అధ్యాయం చివరి వచనములో తెలియచేశాడు. ఒక వ్యక్తి గురించి మరొకరు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఆ వెనకల ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా అంత హెచ్చుగా ప్రజలు చూస్తారు. అనేక మంది విమర్శించినప్పుడు ఎంత గొప్పడైనా విమర్శలను బట్టి ఆయన తక్కువగా ఎంచబడి అనేక మంది చేత అగౌరవం పాలవుతాడు. అయితే బాప్తిస్మమిచ్చు యోహానుకు తండ్రిన దేవుడి భూలోకానికి పంపించినప్పుడు ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఏలియా చాలా ధైర్యము, ఎవ్వరిని భయపడడు, చాలా ఒక శక్తివంతమైన దేవుని ప్రవక్త. నేనే గనుక దైవజనుడైతే అనే ఒక చాలా గంభీరంగా శక్తివంతమైన మాట ఆహాబు దినాల్లో ఆయన తెలియచేశారు. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపి మరలా ప్రార్థన చేసి వర్షాన్ని రప్పించగలిగిన చాలా గొప్ప ప్రవక్త. ఆయనను యేసు ప్రభువారి లోకానికి రక్షించడానికి వచ్చే ముందు ఆయన పుట్టబోతున్నాడు అని ప్రవచనాలు ఉన్నాయి. ఆ మాట నెరవేర్పు కొరకే జకర్యా ఎలిజబెత్ వృద్ధాప్యాయములో ముసలితనమందు పిల్లలు కనే వయస్సు దాటిపోయినప్పుడు వారి గర్భాన ఏలియా ఆత్మ కలిగిన యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టడం అనేది విశేషం. అందుకే ప్రభు అంటున్నాడు, తనకంటే ముందుగా నీకంటే ముందుగా దూతను పంపించబోతున్నానని. ఆ దూత బాప్తిస్మమిచ్చే యోహాను.
యేసే కొరకు ఆయన మార్గము బోధించడానికి వచ్చాడు. యేసు ప్రభు వారి గురించి అనేకమైన విషయాలను ఆయన వివరించి సూటిగా ప్రజలకు తెలియచేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారు ఈ యొక్క సందర్భంలో యోహాను గురించి ఏమంటా ఉన్నారంటే, స్త్రీ కనినటువంటి మనుషులందరిలో చాలా గొప్పవాడు యోహాను అని, యోహాను గురించి, బాప్తిస్మిచ్చే యోహాను గురించి ప్రభువారు సాక్ష్యము చెప్పుచున్నారు. యోహానేమో అంతకు మునుపే యేసు ప్రభు చాలా గొప్పవాడు, ఆయన చెప్పులు వారు ఇప్పడానికి కూడా నేను సరిపోను, యోగ్యును కాను అన్నాడు. యేసు ప్రభు వారైతే ఇక్కడ యోహాను గురించి, స్త్రీ కలిగిన నరులందరిలో యోహాను చాలా గొప్పవాడు అని యోహాను గురించి ఆయన ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అవును, ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవడం అనేది అది చాలా చాలా మంచి లక్షణాలు. అది ఎంతో గొప్ప మనసు ఉంటేనే తప్ప మనం ఎవరిని కూడా గొప్పగా ఎంచలేము. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో, సమాజంలో ఎలా ఉందంటే, అతను ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత ప్రవక్త ఆత్మ కలిగిన వాడైనా, ఎంత అద్భుతమైన స్వస్థత పరిచే వరము కలిగిన వాడైనా, ఎంత మర్మము చెప్పగలిగిన వాడైనా, సామాన్యమైనటువంటి వ్యక్తులు వారిని భయంకరంగా విమర్శించి వారికంటే వీరే చాలా గొప్పవారుగా ఎంచుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకరిని ఒకరు గొప్పగా ఎప్పుడు కూడా ఎంచినట్లుగా మాట్లాడుతున్నట్లుగా నేటి సమాజంలో మనం చూడలేకపోతున్నాం. అతను ఎంత గొప్ప దైవజనుడైనా సరే సామాన్యులు అనేక విధాలుగా విమర్శించి వారి గురించి చాలా తక్కువ అంచనేసి మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరిని కూడా తక్కువ అంచనేసి మాట్లాడకూడదు. ఆయన ఎలాంటి వాడు కానివ్వండి, అది ప్రభు చూస్తాడు. కానీ మనము మాత్రం ఒకరిని ఒకరు ప్రోత్సహించి, ఒకరిని ఒకరు గొప్పగా ఎంచి, ఎవరికి మనం విమర్శించేవారుగా కాకుండా మంచిగా ఇతరుల గురించి మాట్లాడేవారుగా ఉండడం అనేది దేవుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యోహాను మరి యేసు ప్రభుకు మార్గదర్శిగా బోధించడానికి వచ్చాడు. అయితే యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, ఈ లోకములో అల్పుడుగా అనబడిన మనిషి కుమారుడు అనబడిన యేసు పరలోకం నుండి వచ్చాడు కనుక అల్పుడని ఎంచుతున్నారు, కానీ ఆయన చాలా గొప్పవాడని చెప్పబడుతుంది. అవును, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ తన 2వ అధ్యాయం 5వ వచనం నుండి 11 వచనాలలో ఆయన ఏమంటాడు అంటే, యేసుక్రీస్తునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే అన్ని నామముల కన్నా పై నామము, ఉన్నత నామము తండ్రిన దేవుడు ఆయనకి ఇవ్వడం జరిగినది. ఆ నామములో ప్రార్థించినప్పుడు జనాలు రక్షించబడుతున్నారు. ప్రపంచంలో చాలా పేర్లు ఉన్నాయి, దేవుళ్ళు దేవతలు అనబడిన బోల్డిని పేర్లు ఉన్నాయి. కానీ ఆ పేరు మీద పాప క్షమాపణ కలగదు, ఆ పేరు మీద దురాత్మలు పోవు, ఆ పేరులో స్వస్థతలు జరగవు, ఆ పేరులో ఎలాంటి ప్రార్థనలకు జవాబు కూడా రావు. కారణం ఏమిటి అంటే, రక్షకుడైన యేసు నామము ప్రతిష్ఠించబడిన నామము. నా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు సతమతమవుతున్నా, యేసు నామమును బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు అద్భుతమైనటువంటి జవాబు పొందగలవు. నువ్వు ఊహించని కార్యాలు నువ్వు చూడగలవు. అందుకే అన్ని నామముల కన్నా పై నామము యేసేకి ఇవ్వబడినది. ఆయన లోకంలో అల్పుడుగా కనబడవచ్చు. మన చుట్టూ ఉన్నవారు చాలాసార్లు యేసును విమర్శ దృష్టిలో ఆయన దేవుడు కాదని చెప్పి పలు విధాలుగా విమర్శించి మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఒకనొక సమయములో అపాయము చుట్టుకొనినప్పుడు, ప్రాణాంతకమైన రోగాలు ఆవరించినప్పుడు, భయంకర విపత్తులు చుట్టుకొనినప్పుడు ఆ వ్యక్తులకు రక్షించగలిగేది యేసు నామమే తప్ప వేరే నామము కాదు.
ఎందుకంటే ఆకాశము కింద భూమి మీద ఇవ్వబడిన అన్ని నామములలో యేసు నామమే రక్షణకు కారణభూతుడైన నామము. అందుకే యేసే అంటున్నాడు, మరి అల్పుడనబడిన యేసు పరలోకములో చాలా గొప్పవాడు. ఆయన తేజస్సు ప్రకాశవంతమైన సింహాసనం మీద కూర్చొని రేయింపగలు దేవదూతలతో, కెరూబులతో, శరాపులతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి మహా గొప్ప దేవుడు. లోకములో ఆయన తనను తాను తగ్గించుకొని వచ్చినందుకు ఆయన అల్పుడు కాడు, సామాన్యుడు కాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యోహాను అనే యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు తన పుస్తకంలో వ్రాస్తూ అంటున్నాడు, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అవును, మనలో ఉండేవారు ఎవరు అంటే విశ్వాసం ద్వారా యేసు ప్రభు మనలో నివసిస్తున్నాడు కనుక ఆయన చాలా గొప్పవాడు. సహోదరి, నా సహోదరుడా, ఈరోజు దేవుని వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి గమనించుకుందాం. ప్రభు అంటున్నాడు, చెవిగలవాడు వినుగాక. అవును, ప్రతి వ్యక్తులు తన ఎదుటి వాని ఎడల దీన మనస్సు కలిగి నడవాలి, ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవాలి. ముఖ్యంగా ఇదిగో అన్ని నామముల కన్నా పై నామము కలిగిన యేసును కలిగిన వారై, విశ్వసించిన వారై, ఆ నామమును బట్టి ప్రార్థించేవారుగా మనము జీవించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన నామమును బట్టి ఎందరూ ప్రార్థన చేయుదురో, యేసు నామం బట్టి ప్రార్థించువారు రక్షింపబడుదురు. నా సహోదరి, నా సహోదరుడా, ఉదయ కాలంలో దేవుని మాట వింటున్న నీవు, యేసయ్య మాట వింటున్న నీవు, ఈరోజు నువ్వు ఏ సందర్భంలో అయినా, ఎలాంటి పరిస్థితులు నీకు ఆవరించినా, ప్రాణము కట్టకట్టలాడుతున్న పరిస్థితి నువ్వు ఒకవేళ ఎదుర్కొన్నప్పుడు శుభవార్త ఏమిటంటే, నువ్వు కళ్ళు మూసుకొని లేక మనస్ఫూర్తిగా యేసు ప్రభువా నన్ను రక్షించు, యేసు ప్రభువా నాకు సహాయము చేయి, యేసు ప్రభువా ఈ సమయంలో నన్ను ఆదుకోమని ఒక్క మాట మీరు చెప్పగలరా? విశ్వాసంతో ఆ మాట చెప్పగలిగితే వెంటనే దేవుని అద్భుతాలు మీరు చూడగలరు, వెంటనే అద్భుత కార్యాలు మీరు అనుభవించగలరు. ఎందుకంటే ఆయన పేరట అద్భుతములు జరుగును. ఆయన పేరట అడిగిన ప్రతిదీ పొందగలరు. అందుకే ఆయన గొప్పవాడు, సమకూర్చువాడు, ఆదుకొనువాడు, రక్షించే సామర్థ్యుడైన వాడు, యుగంతము వరకు మనకు తోడై ఉండువాడు, ఆ మహోన్నతుడైన ఆత్మస్వరూపైన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన మాటలు విన్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇది చాలా అనుకూలమైన సమయం. యేసయ్య మాట విన్నారు కదా, ఆయన మనకు ఎన్నడూను విడువడు, ఎడబాయడు. ఆయన మన దీన జీవితాలను కరుణ కటాక్షముతో నింపువాడు. రండి, మనము ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో ప్రార్థించుదాం. ఆయన ఎదుట మనము తలలుంచుకొని ఈ దినము ఆయన కృప కొరకు ఆయనను వేడుకుందాం. ఆయన సన్నిధి మనం కలిగి జీవిద్దాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తండ్రి అయిన దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడవు. ఇదిగో ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవాలని, ఒకరిని ఒకరు గౌరవించాలని ఈరోజు మాకు నేర్పిస్తూ, గొప్పవారైన మీరు మాలో నివసించడానికి మీరు తెలియచేసి ఉన్నారు. రండి ప్రభువా, మా జీవితాల్లో మేము నివసించి దినము ప్రతి పరిస్థితులు మేము ఎదిరించి, ప్రతి పరిస్థితిని గెలిచి మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా ఉండే కృప అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించి దినము వారి జీవితంలో మిమ్మల్ని ప్రార్థించుచుండగా అద్భుత కార్యములు చూచుటకు భాగ్యము ప్రసాదించుమని యేసు నామములో
ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనను దీవించునుగాక. అందరికీ షాలోమ్.